హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ రోహిత్ శర్మ, యువర్ ఫ్యాకల్టీ ఫర్ కరెంట్ అఫైర్స్. సో ఫ్రెండ్స్, ఇవాల్టి ఫస్ట్ కరెంట్ అఫైర్. యుఎస్ఏ ప్రస్తుతం మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంతర్జాతీయ సౌర కూటమిలో 101వ దేశంగా జాయిన్ అవ్వడం జరిగింది. మనకి మీ అందరికీ గతంలో కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఐఎస్ఏ ఏంటండి? ఈ ఐఎస్ఏ అంతర్జాతీయ సౌర కూటమి. మరి ఈ అంతర్జాతీయ సౌర కూటమి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? గురుగ్రామ్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? మనకి గురుగ్రామ్. మరి ఈ ఐఎస్ఏ భారతదేశంలో ఉన్నటువంటి మొట్టమొదటి అంతర్జాతీయ ఆర్గనైజేషన్‌గా కూడా వార్తల్లో నిలిచింది. అదేవిధంగా మనకి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది లేదా అత్యధిక దేశాలు భాగస్వామ్యులు అయినటువంటి అంతర్జాతీయ సంఘాలలో ఐక్యరాజ్య సమితి తర్వాత అతిపెద్ద సంఘంగా కూడా ఏది ఉంది అంటే అంతర్జాతీయ సౌర కూటమి, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. సో భారతదేశం ముఖ్యంగా మన ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారి మానస పుత్రిక డ్రీమ్ ప్రాజెక్ట్గా మనం చెప్పుకోవచ్చు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఈ అంతర్జాతీయ సౌర కూటమిలో ప్రపంచంలో కర్కాటక రేఖ, అదేవిధంగా మకర రేఖ అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, ఈ రెండిటికి మధ్యలో ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి నిరంతరం కనీసం రోజుకి 10 నుంచి 12 గంటల పాటు సౌర విద్యుత్ ఉత్పత్తి చేసేటటువంటి ఒక క్యాపబిలిటీ, ఒక ఎబిలిటీ ఉన్నాయి. మరి అటువంటి గొప్ప ఎనర్జీ పొటెన్షియల్ అంటాం. అంటే మన దేశానికి సరిపడేటటువంటి మొత్తం అన్ని రకాల విద్యుత్ అవసరాలు కూడా మనం కేవలం సౌర విద్యుత్ ద్వారానే పూర్తిగా భారతదేశానికి సరిపడినంత సౌర విద్యుత్‌ని మనం ఉత్పత్తి చేసేయొచ్చు. ఎందుకంటే భారతదేశం 3.24 లాక్ అంటే 3,24,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. అంటే అందులో మీకు మనం యాక్సెస్ చేయలేనటువంటి ప్రాంతం, అటవీ ప్రాంతం 20% తీసేసిన 1,00,000 చదరపు కిలోమీటర్లు మనం సోలార్ పలకలు అమర్చిన ఆసియా మొత్తానికి కూడా మనం విద్యుత్‌ని ఇవ్వచ్చు. అంత విద్యుత్‌ని మనం ఉత్పత్తి చేయగలం. అంత కెపాసిటీ మనకుంది. కానీ మనం చాలా తక్కువ మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాం. మన దేశంతో పోలిస్తే ఇతర దేశాలు ఎక్కడైతే ఈ ఫెసిలిటీ ఉందో ఆ దేశాలు చాలా తక్కువగా ఉత్పత్తి చేయగలుగుతున్నాయి. అందుకని మరి అటువంటి దేశాలన్నిటి నుంచి కూడా సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రధాన లక్ష్యంగా సౌర విద్యుత్తును మరింతగా మనం ఉపయోగించేలాగా మరిన్ని ఆవిష్కరణల కోసం, మరిన్ని విశేషాల కోసం మొదలుపెట్టినటువంటిది ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఇందులో ఇప్పుడు 101వ దేశంగా మరి ఏ దేశం జాయిన్ అయింది? యూఎస్ఏ జాయిన్ అయింది. ఎందుకంటే యూఎస్ఏలో కూడా సంవత్సరంలో చాలా రోజులు మంచులో ఉన్నప్పటికీ దాదాపు 6-8 నెలలు సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసే క్యాపబిలిటీ అనేది ఖచ్చితంగా యూఎస్ఏకి కూడా ఉందనే మనం అర్థం చేసుకోవాలి. మరి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్లాస్గో గత 10 రోజులుగా మనం మాట్లాడుకుంటున్నాం. ఈ గ్లాస్గోలో జరుగుతున్నటువంటి COP26 ఇందులో ఈ ఫ్రేమ్‌వర్క్‌ని సైన్ చేయడం జరిగింది. యూఎస్ఏ 101వ దేశంగా మారింది. సో ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక అదే విధంగా భారత్ మరియు యూకే 2 దేశాలు కూడా సంయుక్తంగా భారత్ మరియు యూకే గ్రీన్ గ్రిడ్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఏంటి సార్ ఈ గ్రీన్ గ్రిడ్ అనేటటువంటిది అని ఒక్కసారి మీకు డౌట్ వస్తే, వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్. గ్రీన్ గ్రిడ్ ఇనిషియేటివ్ అంటాం. దీనినే జీజీఐ, ఓఎస్ఓడబ్ల్యూఓజీ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. అంటే ఈ మొత్తం ప్రపంచంలో ఒక దేశం నుంచి మరొక దేశానికి సౌర విద్యుత్తును అత్యంత సులభతరంగా
పంపిణీ చేసేలాగా ఒక గ్రిడ్, అంటే ఉదాహరణకి ఇప్పుడు కొన్ని దేశాలలో ఎడారి ప్రాంతం ఉంది, లేదా చాలా ప్రాంతంలో ఆ దేశం సౌర విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అనువుగా ఉంది, కానీ కొనేవాళ్ళు లేరు. ఆ దేశం సౌర విద్యుత్‌కి రెడీగా ఉంది, కానీ అక్కడ కొనేవాళ్ళు లేరు, పెట్టుబడి పెట్టేవాళ్ళు లేరు. మన దేశంలో పెట్టడం కంటే అక్కడ పెట్టడం మనకి లాభదాయకం అనుకోండి. అంటే భారతదేశం ఆ దేశంలో ఒక 500,00,00,000 పెట్టుబడి పెడితే, మన దేశంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తు కంటే ఇంకా ఎక్కువ విద్యుత్తు ఇంకా తక్కువ ధరకి వస్తుంది. మరి ఆ దేశానికి బెనిఫిట్, మనకి బెనిఫిట్. మనమే పెట్టుబడి పెడుతున్నాం. కేవలం ఆ ల్యాండ్‌కి రెంట్ పే చేస్తే చాలు. లేదంటే ఆ ల్యాండ్ లీజ్‌కి తీసుకొని దానికి డబ్బులిస్తే వాళ్ళకి సరిపోతుంది. అటువంటి ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకురావచ్చు. ఈ వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్. ఒక్కడే సూర్యుడు, ఒకటే ప్రపంచం, ఒకటే విద్యుత్ గ్రిడ్ అనేటటువంటి నినాదంతో భారత్ మరియు యూకే 2 దేశాలు కలిపి ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రీన్ గ్రిడ్ ఇనిషియేటివ్‌ని తీసుకురావడం అయితే జరిగింది. ప్రస్తుతం మనకి ఈ వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్ అనేటటువంటి ఈ ఇనిషియేటివ్ యొక్క కమిటీ, స్టీరింగ్ కమిటీ, అంటే ఈ ఇనిషియేటివ్‌ని ముందుకు తీసుకెళ్లే కమిటీలో ఐఎన్‌డి ఇండియా, యూకే, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాతో పాటు ఇప్పుడు జాయిన్ అయింది యూఎస్ఏ. అంటే భారత్, ఫ్రాన్స్, యూకే, యూఎస్ఏ, ఆస్ట్రేలియా ఈ 5 దేశాలు కూడా స్టీరింగ్ కమిటీ, అంటే ముందు కాలంలో ఈ వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్‌ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనేటటువంటి విషయంపై చర్చించి ఒక భవిష్యత్ కార్యాచరణ రూపొందించేటటువంటి కమిటీలో ఈ దేశాలన్నీ కూడా భాగస్వామ్యులుగా ఉన్నాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఐఎస్ఏ 2030 నాటికి $1 ట్రిలియన్ ఆల్రెడీ దీని గురించి మనం చెప్పుకున్నాం. ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి అని ఒక లక్ష్యం కూడా పెట్టుకోవడం జరిగింది. సో అది కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవడం చాలా చాలా అవసరం. ఇక నెక్స్ట్, ఢిల్లీ డిక్లరేషన్ అనేటటువంటిది ఒకటి సంతకం చేయడం జరిగింది. ఏంటి ఈ ఢిల్లీ డిక్లరేషన్? దేనికి సంబంధించింది అంటే ఆఫ్ఘనిస్తాన్‌కి సంబంధించినది. దీనికే ఏంటి అంటే సెక్యూరిటీ కౌన్సిల్‌లోని ముఖ్యమైన దేశాలు లేదా ఆఫ్ఘనిస్తాన్ చుట్టుపక్కల, ఆఫ్ఘనిస్తాన్ వల్ల ప్రభావితమయ్యే ఇతర దేశాల యొక్క భద్రతా సలహాదారులు లేదా భద్రతా శాఖకు సంబంధించి సెక్యూరిటీ డిపార్ట్మెంట్, రక్షణ శాఖ కావచ్చు, హోంశాఖ కావచ్చు, భద్రతా విషయాలపై నిర్ణయాధికారం ఉన్నటువంటి అత్యున్నత స్థాయి అధికారుల సమావేశంగా దీన్ని మనం చెప్పుకుంటాం. దీన్నే ఢిల్లీ రీజనల్ సెక్యూరిటీ, అంటే ప్రాంతీయ భద్రత డైలాగ్, అంటే సమావేశం ఆన్ ఆఫ్ఘనిస్తాన్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ ఆర్ సెక్రటరీస్ ఆఫ్ సెక్యూరిటీ కౌన్సిల్. అంటే ఈ ప్రాంతంలో ఉన్న దేశాలన్నిటికి సంబంధించిన రక్షణ శాఖ సెక్రటరీలు లేదా భద్రతా సంఘం యొక్క సెక్రటరీలు లేదా జాతీయ భద్రతా సలహాదారులు, ఇటువంటి, అంటే ప్రతి దేశంకి భద్రతకి సంబంధించి అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల సమావేశంగా చెప్పచ్చు. ఇందులో 8 దేశాలు పార్టిసిపేట్ చేశాయి. ఆ 8 దేశాలు ఇండియా, ఇరాన్, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్. అంటే మన చుట్టుపక్కల ఉన్న దేశాల్లో చైనా మరియు పాక్, ఇవి 2 కూడా దూరంగా ఉన్నాయి. చైనా, పాకిస్తాన్ 2 దేశాలు కూడా ఈ మీటింగ్‌కి దూరంగా ఉంటే మిగతా దేశాలన్నీ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది.
ఈ దేశాలు అన్నీ కూడా ఉమ్మడిగా ఒక స్టేట్మెంట్‌ని రిలీజ్ చేశాయి. దాన్నే మనం ఏమని పిలుస్తాము అంటే ఢిల్లీ డిక్లరేషన్ అనే పేరుతో పిలుస్తాం. దాన్నే మనం ఢిల్లీ డిక్లరేషన్ అనేటటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఈ ఢిల్లీ డిక్లరేషన్‌లో ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్‌కి సంబంధించి అంతర్జాతీయంగా ఏవైతే నియమాలు, ఏవైతే నియమావళులు, అదేవిధంగా ఏ రకమైన ఇతరత్రా రూల్స్ కానీ, రెగ్యులేషన్ కానీ, అంతర్జాతీయ సంఘాలు కానీ, అంతర్జాతీయ దేశాలు కానీ ఏవైతే విధించాయో వాటన్నిటికీ మనం కట్టుబడి ఉండాలి. వాటికి సంబంధించి అన్ని రకాల చర్యలు మనం తీసుకోవాలి. వాటినే మనం అత్యంత ముఖ్యమైన వాటిగా, వాటినే మనం పరమావధిగా భావించి, వాటినే ఇంప్లిమెంట్ చేయడానికి కూడా మనం ఎంత వీలైతే అంతవరకు ప్రయత్నించాలి అనేటటువంటివన్నీ కూడా మనకి ఇందులో డిస్కషన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఢిల్లీ డిక్లరేషన్ అంటే ఏంటి అంటే ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌కి సంబంధించి ప్రాంతీయ దేశాల సమావేశం, ప్రాంతీయ దేశాల భద్రతా సలహాదారుల సమావేశంలో వాళ్ళు ఫైనల్‌గా కొన్ని స్టేట్స్‌మెంట్స్‌ని ఇష్యూ చేయడం జరిగింది. వాటినే మనం ఏమంటున్నాము అంటే ఢిల్లీ డిక్లరేషన్ అంటున్నాం. వాటినే ఢిల్లీ డిక్లరేషన్ అనే పేరుతో మనం పిలుస్తున్నాం. ఓకేనా అండి? సో, ఇందులో వీళ్ళు సింపుల్‌గా ఏం చెప్పారంటే అంతర్జాతీయంగా అన్ని దేశాలు ఏదైతే సజెషన్స్ ఇచ్చాయో వాటిని ఫాలో అవ్వాలి. ఆఫ్ఘనిస్తాన్‌లో టెర్రరిజంకి స్థానం ఇవ్వకూడదు. అదేవిధంగా అన్ని వర్గాల వారికి ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్‌లో గవర్నమెంట్ మారింది అంటే అన్నిటికన్నా ఫస్ట్ ఎవరి మీద ఇబ్బంది లేదా ఎవరి యొక్క ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లింది అంటే మహిళలు, ఆ తర్వాత చిన్నారులు, ఆ తర్వాత మైనారిటీలు. వీరికి ఎటువంటి ఇబ్బంది రాకూడదు, ఎటువంటి దారుణాలు జరగకూడదు అనేటటువంటి ఉద్దేశంలో ఇక్కడ అంతర్జాతీయంగా మరింత ఒత్తిడి పెంచాలి అని ఈ దేశాలు కూడా ఇక్కడ డిసైడ్ అవ్వడం జరిగింది. సో, ఇది మనకి ఢిల్లీ డిక్లరేషన్‌కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమావేశం. ఇక ఈ రీజనల్ సెక్యూరిటీ డైలాగ్ అనేటటువంటిది రష్యా యొక్క ఇనిషియేటివ్. అంటే రష్యా ముందుకొచ్చి అన్ని దేశాలని కలుపుకొని ముందుకు వెళదాం. ఆఫ్ఘనిస్తాన్ పైన ఒత్తిడి పెంచుతూ వారికి అవసరమైన సహాయం చేద్దాం అనేటటువంటిది చెప్పడం జరిగింది. ఇక ఆఫ్ఘనిస్తాన్‌కి సంబంధించి ప్రస్తుతం కేర్ టేకర్ ప్రెసిడెంట్ అంటే సంరక్షణ బాధ్యతలు చేపట్టినటువంటి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి అమ్రుల్లా సలేహ్. అమ్రుల్లా సలేహ్. అమ్రుల్లా సలేహ్ అనేటటువంటి వ్యక్తి ప్రస్తుతం మనకి ఆఫ్ఘనిస్తాన్ యొక్క కేర్ టేకర్ మినిస్టర్‌గా వ్యవహరించడం జరుగుతుంది. కేర్ టేకర్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించడం జరుగుతోంది. ఇక నెక్స్ట్ ప్రభుత్వం మనకి ఎస్ఈజెడ్‌లు అంటే ప్రత్యేక ఆర్థిక మండలులు. ఈ ప్రత్యేక ఆర్థిక మండలులతో పాటుగా ఈఓయూలు కూడా ఏంటండి ఈ ఈఓయూలు కాసేపట్లో చూద్దాం. సో, ప్రత్యేక ఆర్థిక మండలి ఎస్ఈజెడ్‌తో పాటు ఈఓయూలకు కూడా ఎగుమతులు దానిపై రేట్లు అనేటటువంటివన్నీ కూడా నిర్ణయించడం కోసం గోపాలకృష్ణ పిళ్ళై నేతృత్వంలో ఒక నూతన కమిటీని ప్రారంభించడం అయితే జరిగింది. ఓకేనా అండి? ఎస్ఈజెడ్ అంటే మనకి అందరికీ తెలుసు. ఎస్ఈజెడ్ అంటే ప్రత్యేక ఆర్థిక మండలి. అంటే అక్కడ ఒకే రకమైన బిజినెస్‌లని కూడా పెట్టడం జరుగుతుంది. ఇక ఈఓయూ అంటే ఎక్స్‌పోర్ట్ ఓరియెంటెడ్ యూనిట్. ఎక్స్‌పోర్ట్ ఓరియెంటెడ్ యూనిట్ అంటే అర్థం ఏంటండి? ఇవి కేవలం ఎగుమతులపై ముఖ్యంగా ఫోకస్ చేసేటటువంటి ప్రాంతాలుగా చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఉత్పత్తులు జరిగేవి ఏవైతే ఉంటాయో అవన్నీ ముఖ్యంగా మనకి కేవలం ఎగుమతులు దృష్టిలో పెట్టుకొని పెట్టడం జరిగింది. ఇక ఆర్ఓడిటిఈపి అంటే రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్‌పోర్టెడ్ ప్రొడక్ట్స్ అంటే ఎగుమతులపై ఉన్నటువంటి కొన్ని రకాల పన్నులు మరియు సుంకాల తగ్గింపు లేదా వాటిని వెనక్కి ఇవ్వడం అనేటటువంటివన్నీ కూడా ఇందులోనే మనకి వస్తాయి. సో, గతంలో ఏవైతే అనేక వివాదాలు ఈ ఎక్సైజ్ కావచ్చు లేదా కస్టమ్స్ సుంకాలు కావచ్చు ఇటువంటివన్నీ ఎగుమతులపై ఉన్నాయో వాటన్నిటిని పరిష్కరించడం కోసం ఒక నూతన మార్గాన్ని తీసుకురావాలి అనేటటువంటి ఉద్దేశంతో సెజ్‌లు, ఈఓయూల నుంచి తయారయ్యే ఉత్పత్తులు వాటి ఎగుమతులపై మరిన్ని ముఖ్యమైన
రికమెండేషన్లు చేయడం కోసం గోపాలకృష్ణ పిళ్ళై గారి నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, అంతర్జాతీయంగా ఎగుమతులు చేస్తున్నటువంటి భారతదేశంలోని సెజ్లు, అదేవిధంగా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్లు, వీటికి సంబంధించి ఇక్కడ సింపుల్గా మనం గోపాలకృష్ణ పిళ్ళై గారి పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆయన నేతృత్వంలో ఒక కమిటీని అయితే నియమించడం జరిగింది. ఇక నెక్స్ట్, పోషణ్ అభియాన్ని మరింత బలోపేతం చేయడం కోసం న్యూట్రిషన్ స్మార్ట్ విలేజెస్ అనేటటువంటి ఒక నూతన కార్యక్రమం ప్రారంభమైంది. ఇది కూడా మరి దేంట్లో భాగం? 75 వసంతాల ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగం. మరి ఇందులో ఏం జరుగుతుంది? ఈ 75 గ్రామాలలో పోషణ్ అభియాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలు అగ్రికల్చర్ అంటే వ్యవసాయంలో భాగస్వామ్యం మరింత ఎక్కువ చేసేలాగా అనేక నూతన కార్యక్రమాల్ని కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ న్యూట్రీ స్మార్ట్ విలేజ్ ఏంటండి అంటే పోషక విలువలు అమితంగా ఉన్నటువంటి ఉత్పత్తులు తయారు చేసేటటువంటి ఒక గ్రామం. అంటే ఉదాహరణకి ఒక ఊళ్ళో పంటలు వేస్తున్నారు, కానీ ఆ పంట వల్ల అవసరమైన అన్ని పోషక విలువలు ఉండట్లేదు. ఎందుకంటే విత్తనాల వల్ల కావచ్చు, వాడేటటువంటి ఆర్టిఫిషియల్ లేదా కృత్రిమంగా తయారు చేసినటువంటి ఎరువులు, సహజ ఎరువులు కాకుండా కెమికల్స్ వాడడం వల్ల ఆ పంట యొక్క ఆ ఉత్పత్తి యొక్క నాణ్యత అనేది తగ్గచ్చు. అందువల్ల శరీరానికి సమతులమైన ఆహారం అందించాలి అంటే సరైన ఆహార ధాన్యాలు కానీ, తృణధాన్యాలు కానీ, పప్పు ధాన్యాలు కానీ ఏవైనా పండాలి. మరి అవి పండుతున్నప్పుడు అంటే వ్యవసాయ క్షేత్రం నుంచి లేదా వ్యవసాయం చేసేటటువంటి ప్రదేశం నుంచే మనం పోషక విలువలు సరైన రకంగా ఉన్నటువంటి విత్తనాలని, వంగడాలని వాడడం అత్యంత ముఖ్యం. అటువంటివన్నీ కూడా ప్రస్తుతం ఈ ప్రోగ్రాంలో ఇందులో ముఖ్యంగా ఏంటి అంటే పౌష్టికాహారం, పోషక విలువలు, న్యూట్రిషన్ బేస్డ్ ఫుడ్, న్యూట్రీ డైట్, న్యూట్రీ థాలీ, ఇటువంటి వాటన్నిటిపై వాళ్ళకి అవగాహన కల్పించడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగంలో మరింత జెండర్ బ్యాలెన్స్ అంటే మరింత సమానత్వాన్ని తీసుకురావడం, అదేవిధంగా మహిళలు పురుషులు సమానంగా అందులో భాగస్వామ్యం ఉండేలా చేయడం మరియు ఇతరత్ర అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇందులో జరగబోతున్నాయి. సో మనకి సింపుల్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 75 న్యూట్రీ స్మార్ట్ గ్రామాలను ఏంటండి 75 న్యూట్రీ స్మార్ట్ గ్రామాలను పోషణ్ అభియాన్లో భాగంగా తయారు చేయడం కోసం నరేంద్ర సింగ్ తోమర్ గారు, ఎవరు? నరేంద్ర సింగ్ తోమర్ గారి ఆధ్వర్యంలో నూతన కార్యక్రమం అయితే తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, మనకి నరేంద్ర సింగ్ తోమర్ గారు ఏ శాఖ మంత్రి? ఆయన అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఈ వారంలోనే 2 సార్లు చెప్పుకున్నాం. వ్యవసాయం మరియు రైతుల సంరక్షణ శాఖ మంత్రి అయినటువంటి నరేంద్ర సింగ్ తోమర్ గారు ఈ పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. న్యూట్రిషన్ స్మార్ట్ విలేజ్ లేదా న్యూట్రీ స్మార్ట్ విలేజ్ అనేటటువంటి కార్యక్రమం. ఇక నెక్స్ట్, సత్యనారాయణ్ ప్రధాన్ గారు ఎన్సిబికి డైరెక్టర్ జనరల్గా నియమితులవ్వడం జరిగింది. అది కూడా ఎప్పటి వరకు అంట 2024 అంటే దాదాపు 3 సంవత్సరాల పాటు ఆయన దీనిపై పని చేయబోతున్నారు. సో ఎస్ఎన్ ప్రధాన్ అంటారు సత్యనారాయణ్ ప్రధాన్ గారు. ఈయనని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. ఎందుకు ఈ ఎన్సిబి ప్రస్తుతం అత్యంత ముఖ్యమైనది ఎన్సిబి అనేటటువంటిది అంటే, ఇటీవల డ్రగ్స్ కేసులో ఒక పెద్ద సెలబ్రిటీ యొక్క పుత్రుడు ఆర్యన్ ఖాన్, షారుఖ్ ఖాన్, బాలీవుడ్ బాద్షాగా పిలువబడేటటువంటి షారుఖ్ ఖాన్ యొక్క కుమారుడైనటువంటి ఆర్యన్ ఖాన్ కూడా ఇరుక్కున్నాడు. అంటే ఈ డ్రగ్స్ అనేటటువంటిది, ఆయన డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అనేది పక్కన పెడితే అసలు డ్రగ్స్ అనేటటువంటిది ఎంత పెద్ద మహమ్మారో అందరికీ తెలుసు. సుశాంత్ సింగ్ రాజ్పూత్ విషయంలో కూడా అనేక
అనుమానాలు, ఆరోపణలు మొదలగునవి అనేకమైనటువంటివి ఉన్నాయి. అదేవిధంగా మనకి మాదక ద్రవ్యాలకు బానిసలై ఎంతోమంది తమ జీవితాల్ని నాశనం చేసుకున్నారు. ఇతరుల జీవితాల్ని కూడా నాశనం చేశారు. కాబట్టి ఈ మాదక ద్రవ్య నియంతృత్వ బోర్డు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఏదైతే ఉందో అందులో 31/8/2024 వరకు కూడా డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరించబోతున్నారు సత్యనారాయణ ప్రధాన్. సో ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈయన ఎన్డీఆర్ఎఫ్‌కి డీజీగా కూడా గతంలో అదనపు బాధ్యతలు నిర్వహించడం జరిగింది. అయితే నిన్నే మనం డిస్కస్ చేసాం ఎన్డీఆర్ఎఫ్‌కి కొత్తగా ఎవరు వచ్చారు అనేది. సో ఇవాళ ఎన్సీబీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకి డీజీగా ఈయన్ని నియమించడం జరిగింది. మరి ఇది కూడా ఎవరు నియమించారు? ఏసీసీ అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్. క్యాబినెట్ నియామకాల కమిటీగా దీన్ని పేర్కొంటాం. సో వీళ్ళే దీన్ని కూడా ప్రపోజ్ చేయడం అలాగే ఫైనల్ చేయడం జరిగింది. ఇక డానియల్ బ్రూల్ ఒక స్పానిష్ జర్మన్ యాక్టర్, చాలా చాలా పాపులర్ అండి ఈయన. స్పానిష్ సినిమా అలాగే జర్మన్ సినిమాలో చాలా చాలా పాపులర్ ఈయన అనేక సినిమాల్లో మరీ ముఖ్యంగా కెప్టెన్ అమెరికా సివిల్ వార్, వింటర్ సోల్జర్ లాంటి సినిమాల్లో ఈయన ఎన్నో మంచి రోల్స్ అనేవి వేయడం జరిగింది. మరి ఈయన ప్రస్తుతం WFP అంటే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, ప్రపంచ ఆహార పథకం, నోబెల్ పురస్కారం కూడా లభించింది ఈ సంస్థకి గతంలో. మరి ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి ముఖ్యమైన అది ప్రచారకర్తగా నియమితులవడం జరిగింది. ఇక వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి ప్రస్తుతం డైరెక్టర్ ఎవరు అంటే డేవిడ్ బీజ్లీ. ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేది ఇటలీలో ఉంది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఇటలీలో ఉంది. అదేవిధంగా వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ 1965లో మొదలైతే 2020కి గాను నోబెల్ శాంతి పురస్కారం ఈ డానియల్ బ్రూల్ అనేటటువంటి వ్యక్తికి లభించడం అయితే జరిగింది. సో మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి, నోబెల్ పురస్కారం వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి లభించడం జరిగింది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, గత సంవత్సరం నోబెల్ పురస్కార గ్రహీత అయినటువంటి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ దాని హెడ్ క్వార్టర్స్ ఇటలీలో ఉంది. 1961లో స్థాపించబడింది మరియు డేవిడ్ బీస్లీ ప్రస్తుత అధ్యక్షుడుగా ఉన్నాడు. ఆ సంస్థకి జర్మన్ మరియు స్పానిష్ భాషలలో అత్యంత ప్రాముఖ్యత పొందినటువంటి నటుడు అయినటువంటి డానియల్ బ్రూల్ను ప్రచారకర్తగా నియమించడం జరిగింది. డానియల్ బ్రూల్ అనేటటువంటి వ్యక్తిని ప్రచారకర్తగా నియమించడం అయితే జరిగింది. ఇక తదుపరి కరెంట్ అఫైర్, GCA అనేటటువంటి ఒక గవర్నెన్స్ పోర్టల్ను DGCA మనకి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి DGCA అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. మీరు ఒకవేళ ఆకాశమే నీ హద్దురా సినిమా చూసుంటే సూర్య తన జీవితం మొత్తం ఆ సినిమాలో ఈ ఊరు నుంచే ఈ సంస్థ చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. భారతదేశంలో ఒక కంపెనీ పెట్టాలి అన్నా, ఒక ఫ్లైట్ నడపాలి అన్నా, ఆ ఫ్లైట్లో ఒక పైలట్ ఎక్కాలి అన్నా, ఒక కంట్రోల్ టవర్కి అనుసంధానం అవ్వాలన్నా, భారతదేశంలో విమానయాన రంగానికి సంబంధించి ఏ చిన్న అనుమతి కావాల్సి వచ్చినా అన్నీ DGCA రూల్స్ ప్రకారమే జరగాలి. బ్యాంకింగ్ రంగానికి RBI ఎలాగో, విద్యా రంగానికి UGC ఎలాగో ఆ విధంగా భారతదేశంలో పౌర విమానయాన రంగానికి లేదా విమానయాన రంగానికి లేదా ఆకాశ మార్గంలో ప్రయాణించేటటువంటి రక్షణ శాఖకు కానటువంటి ఇతరత్ర ఏ హెలికాప్టర్లైనా, విమానాలైనా, వేరేవైనా, మిసైల్స్ అయినా ఏవైనా సరే DGCA అనుమతితోనే జరగాలి. ఎందుకంటే రక్షణ రంగం కాకుండా మిగతా అంతా కూడా ఏమంటాం, పౌర విమానయాన రంగం అనే అంటాం. వాటికి సంబంధించిన అన్నీ కూడా మనకి DGCA రెగ్యులేట్ చేస్తుంది. DGCAలో అవినీతిని తగ్గించడం కోసం DGCAలో అక్కడక్కడ చాలా అవినీతి జరుగుతోంది అనేటటువంటి ఆరోపణలు వెల్లువెత్తడంతో మొత్తం DGCA కింద పైలట్లు కావచ్చు, లేదా మెయింటెనెన్స్ ఇంజనీర్లు కావచ్చు, ట్రాఫిక్ కంట్రోలర్లు కావచ్చు, ATC ఆపరేటర్లు కావచ్చు, ఇలా ఎవరైతే
విమానయానంలో మొత్తం విమానాలు ఎగరడం దగ్గర నుంచి ఆ కంట్రోల్ చేయడం దగ్గర నుంచి వాటన్నిటికీ సంబంధించిన వాళ్ళు ఉన్నారో వారందరికీ సంబంధించినటువంటి అన్ని వివరాలు, వాళ్ళకి సంబంధించిన అన్ని సేవలు, డీజీసీఏ అందించే సేవలలో 99 సేవలని ప్రస్తుతం ఈ యాప్ ద్వారానే అందించాలి. భవిష్యత్తులో 198 సేవలు ఏవైతే డీజీసీఏ ఉన్నాయో అవన్నీ కూడా ఇందులోనే పెట్టాలి. ప్రతి ఒక్క ఉద్యోగి ఎవరైతే భారతదేశంలోని విమానయాన రంగంలో పనిచేస్తున్నారో వాళ్ళందరి రికార్డులు కూడా ఇందులోనే మెయింటైన్ అవ్వాలి అని ఈ మొత్తం అంతా కూడా ఈ జీసీఏ ఈ గవర్నెన్స్ పోర్టల్లో పొందుపరచడం జరిగింది. ఇక టీసీఎస్ సంస్థ 2026 వరకు ఇందుకు గాను అవసరమైన టెక్నాలజీ మొత్తాన్ని ప్రొవైడ్ చేయబోతోంది. అయితే మనకి ఇక్కడ ఇంకో విషయం గుర్తుండాలి. డీజీసీఏ యొక్క ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే అరుణ్ కుమార్ గారు. అరుణ్ కుమార్ గారు ప్రస్తుతం డీజీసీఏ యొక్క డైరెక్టర్ జనరల్గా మనకి సేవలు అందించడం అయితే జరుగుతోంది. ఓకేనా అండి? ఇక నెక్స్ట్, నిన్న యాక్చువల్లీ ఇది ఇవాళ మనం డిస్కస్ చేస్తున్నాం. 11th నవంబర్ అనేది మౌలానా అబుల్ కలాం ఆజాద్. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఈయన భారతదేశానికి మొదటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి 133వ పుట్టినరోజు 11 నవంబర్ 2021. ఆయన పుట్టినరోజు భారతదేశంలో మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా సేవలు అందించినటువంటి ఆయన పుట్టినరోజు. ఎందుకంటే ఆయన భారతరత్న కూడా పొందినటువంటి వ్యక్తి. ఈయనకి 1992లో చనిపోయిన అనంతరం పోస్టుమస్లీ అంటాం, అంటే మరణానంతరం ఆయనకి ఈ అవార్డు లభించడం జరిగింది. 1947 నుంచి 58 వరకు ఈయనే మనకి భారతదేశంలో విద్యాశాఖ మంత్రిగా ఉండి మహిళా విద్య, బాలికా విద్య, విమెన్స్ ఎడ్యుకేషన్ అండ్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ దీనిపై అత్యంత ఫోకస్ చేసినటువంటి వ్యక్తిగా కూడా మనం ఈయన్ని తరచుగా గుర్తుంచుకోవాలి. సో మనకి ఈరోజు గుర్తుండిపోయే అనేక విషయాల్లో ఈయన రోల్ ఎంతో ఉంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో అటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఆయన పుట్టినరోజు అయినటువంటి 11th నవంబర్ని మనం జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటాం. ఇక నెక్స్ట్, యూపీ క్యాబినెట్ మాతృభూమి యోజన అనేటటువంటి ఒక నూతన కార్యక్రమానికి, ఇందులో ఏంటి అంటే ప్రతి ఊర్లో కూడా ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ యూపీ మాతృభూమి సొసైటీ అనేటటువంటిది ఒకటి ఏర్పాటు చేస్తుంది. ఈ యూపీ మాతృభూమి సొసైటీ అనేటటువంటిది ఏంటి అంటే ప్రతి ఊరికి కావాల్సినటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని సాల్వ్ చేయాలి అని ఎంతోమందికి ఉంటుంది. ఉదాహరణకి మీ ఊరే తీసుకుందాం. మీ ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి. మీ ఊరు నుంచి మీరు ఒక పెద్ద అధికారి అయ్యారు, లేదంటే మీ ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా బాగా సెటిల్ అయ్యారు. మీరు మీ ఊరికి ఏదో చేద్దాం అనుకున్నారు, కానీ డబ్బులు ఇస్తేనే పనులన్నీ అయిపోవు. భారతదేశంలో డబ్బులుంటే కొన్ని పనులు అవుతాయి, కాకపోతే డబ్బులున్నా సరే అనేక రకాలైన పాలనాపరమైన ఇబ్బందులు కూడా వస్తాయి. అటువంటి ఇబ్బందులు లేకుండా ఎవరైతే తమ సొంత ఊరికి సేవ చేయడానికి డబ్బులు పెట్టడానికి రెడీగా ఉన్నారో వారందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ని తీసుకొస్తే ఆ ఊరికి కావాల్సిన సమస్యలన్నీ కూడా ఆ ఊరికి సమస్యలు తీర్చడానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి అవసరాలు, అనుమతులు, వాటికి సంబంధించిన ప్రణాళికలు అన్నీ వచ్చేస్తాయి ఒకే చోట. అదే యూపీ మాతృభూమి సొసైటీ చేయబోతోంది. ఇందులో మనకి యోగి ఆదిత్యనాథ్ గారే ముఖ్య అధికారిగా వ్యవహరించబోతున్నారు. సీఎం ఆధ్వర్యంలో సీఎం మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి వీరిరువురి ఆధ్వర్యంలో ఈ మొత్తం సంస్థ అనేది పనిచేయబోతోంది. ఇందులో ఏంటి అంటే 60% ఏదైనా ఒక మంచి పని ఆ ఊరికి సంబంధించి డెవలప్మెంట్ వర్క్ 60% వ్యక్తులు లేదా సంస్థలు టేకప్ చేస్తే మిగతా 40% ప్రభుత్వం భరిస్తుంది.
ఇందులో ఏంటి అంటే చాలా రకాలైనటువంటి అభివృద్ధి పనులు చాలా సింపుల్‌గా చేసేటటువంటి అవకాశం ఉంది. సో, అందుకే మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ పరీక్షల్లో, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల్లో కూడా యోగి ఆదిత్యనాథ్ ఎప్పుడూ ఒక ముఖ్యమైన ప్రశ్నగానే ఆయన రాష్ట్రానికి సంబంధించినటువంటి, ఆయన పరిపాలనకు సంబంధించినటువంటి అనేక విషయాలు మనకి ప్రశ్నల్లో తరచుగా అడగడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ అగైన్ టుమారో. థాంక్ యూ వెరీ మచ్.